శ్రీ గణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. 28వ ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జున శ్రీకృష్ణులుగా ఆవిర్భవించారు. భూభారం తగ్గించడం కోసం కృష్ణార్జునులు అవతరించారు. కురుక్షేత్ర మహాసంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు. ఇలా ప్రతి యుగంలోని శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు. ఈ అఖిల జగత్తు ప్రకృతి వశం కదా. ప్రకృతి కోరినట్లల్లా జగత్తు పరిణితి చెందుతూ ఉంటుంది. పురుషప్రీతి కోసం ఆ ప్రకృతి ఈ అఖిల జగత్తును నిర్మిస్తుంది. ఆ పరమపురుషుడు దురజయుడు, నిరవలంబుడు, నిరాకారుడు, నిస్పృహుడు, పరాత్పరుడు, సర్వాది సర్వగుడు, అవ్యయుడు, పరముడు. ఉపాధి సమాశ్రయణంతో అంటే శరీరధారణతో 3 మూర్తులుగా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ప్రకాశిస్తున్నాడు. ఈ చరాప్రకృతి కూడా ఉత్పత్తి కాలయోగంలో 3 రూపాలుగా భాషిస్తోంది. జగత్తును సృష్టిస్తోంది, పాలిస్తోంది, కల్పాంతంలో ఉపసంహరిస్తోంది. ఈ త్రిమూర్తులు ఈ త్రిమూర్తులతో కలిసి ఈ 3 పనులు నిర్వహిస్తున్నారు. జనమేజయ, ఇది మూలతత్వం, ఇది విధితంత్రం. ఈ తంత్రంలో నియంత్రితులై ప్రాణులు ఈ సంసారంలో సుఖదుఖాలు అనుభవిస్తున్నారు. ఇక నరనారాయణులు అప్సరసలను ఎలా అనుగ్రహించారో చెప్పుకుందాం. వ్యాసమహర్షి బద్రికాశ్రమంలో నరనారాయణులకు రంభాజి అప్సరసలతో సంభాషణ జరుగుతూ ఉండగా మనం వేరే కథలోకి వెళ్ళాం. ఈ అప్సరసలు నారాయణుడు దివ్యశక్తికి సమ్మోహితులై అతడిని వరించారు కదా. వివాహమాడి తమతో క్రీడించమని అతడు సృష్టించిన ఊర్వశిని 15,000 మంది దివ్యకాంతలను ఇంద్రలోకానికి తమకు బదులుగా పంపించమని అభ్యర్థించారు కదా. దీనికి నారాయణుడు ఆలోచనలో పడ్డాడు అని చెప్పావు. ఆలోచించి ఆ నారాయణుడు వారికి ఏం సమాధానం చెప్పాడు, ఎలా సమాధానపరిచాడు, ఆ కథాశేషం వినాలని కుతూహలంగా ఉంది. దయచేసి తరువాయి కథ వినిపించు అని జనమేజయుడు గుర్తు చేశాడు. వ్యాసమహర్షి అందుకున్నాడు. వారిని శపిద్దామనుకున్న నారాయణుని నరుడు వారించాడు, కోపం చల్లార్చాడు. శాంతచిత్తుడే ఆ మహాతపస్వి నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూనే మధురంగా బదులు పలికాడు. సుందరాంగులారా, మేమిద్దరం తపస్సు చేసుకుంటున్నాం. ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని సంకల్పించుకున్నాం. అంచేత మీ కోరికను మన్నించలేం. నన్ను కరుణించి మీ లోకానికి మీరు వెళ్ళిపోండి. ధర్మం తెలిసిన వాళ్ళు ఎవరు ఇతరుల వ్రతభంగం కలిగించరు, నియమాలను గౌరవిస్తారు. అదీ కాక శృంగారం రసస్థితికి చేరుకుని అనుభవంలోకి రావాలంటే రతి అనేది స్థాయీభావంగా ఉండాలి. అది నాకు ఇప్పుడు లేదు. అంచేత నేను మీతో సంబంధం పెట్టుకోలేను, ఆనందం అనుభవించలేను. కారణం లేకుండా కార్యోత్పత్తి జరగదన్నట్టే స్థాయీభావం లేకుండా రసోత్పత్తి జరగదు. ఇది కవులు, కావ్యశాస్త్రులు చెప్పిన మాట. ఇంతటి సౌందర్యవతులకు మీకు అందరికీ నేను ఇంతగా సహజంగా ప్రీతిపాత్రునయ్యాను అంటే నిజంగా నేను ఎంత అదృష్టవంతుణ్ణి. నా రూపము, నా జన్మ ధన్యం అయ్యాయి. కాకపోతే ఈ జన్మలో మీ కోరిక ఆమోదించలేను. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి. నా వ్రత నియమాలు గౌరవించండి, కాపాడండి. మరొక జన్మలో తప్పకుండా మీకు భర్తనవుతాను. విశాలనయనులారా, 28వ ద్వాపరంలో నేను జవకార్యార్థే భూలోకంలో జన్మిస్తాను. అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాండ్రు అవుదురు కానీ అందాకా మీరు మీ దేవలోకంలోనే వేచి ఉండండి. ఇలా చెప్పి నారాయణుడు వాళ్ళందరినీ సమాధానపరిచాడు. వారింక కాదనలేక తమ మన్మథద్వార తీవ్రతను ఉపశమింపజేసుకుని ఇంద్రలోకానికి వెళ్ళిపోయారు. జరిగిందంతా పోసకొచ్చినట్లుగా దేవేంద్రుడికి తెలియజేశారు. అతడు నారాయణ మనోధైర్యానికి తపశ్శక్తి మెచ్చుకున్నాడు. తనకు బహుకరించిన ఊర్వశిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి సౌందర్యం అనుకున్నాడు. అతడు పంపిన 15,000 మంది వరాంగనలు ఇలాగే ఉన్నారు. అప్సరసలను మించిన సౌందర్యం. ఇంద్రుడు మురిసిపోయాడు. నరనారాయణ పట్ల ప్రసన్నుడయ్యాడు. జనమేజయ, అటుపైన నరనారాయణుల తపస్సుకు ఇంద్రుడి వల్ల కాదు, ఎవ్వరి వల్ల ఏ విఘ్నము ఏర్పడలేదు. నిశ్చింతగా నిర్విఘ్నంగా తపస్సు చేసుకుంటున్నారు. అనంతర కాలంలోనే ఆ ఇద్దరు అలనాటి భృగుశాపం కారణంగా కృష్ణార్జులుగా అవతరించారు. భూభారాన్ని తొలగించారు. మహానుభావ వ్యాసమహర్షి, నువ్వు కృష్ణుడివి. కృష్ణుడే అవతరించాడు. ఈ అవతార కథను పరిపూర్ణంగా నీ ముఖాత తెలుసుకోవాలంది.
ఇందులో నాకు చాలా సందేహాలు ఉన్నాయి. ఆదిశేషుడు ఆదినారాయణుడు బలరామకృష్ణులే జన్మించారని కదా, మరి వీరి తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అన్ని కడగండ్లు అనుభవించారు ఎందుకు? కాళ్లకు చేతులకు ఇనుప సంకెళ్ళతో కంసుడి కారాగృహంలో అన్ని సంవత్సరాల పాటు బందీలై దుఃఖ సముద్రానికి ఒడ్డు చూశారు అవతల ఒడ్డు చూసేశారు. ఇలా ఎందుకు జరిగింది? కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడం ఏంటి? కంసుడిని ఎలా సంహరించాడు? ద్వారక వృత్తాంతం ఏంటి? తరతరాలుగా తాత తండ్రులకు నివాసమై సంపత్సమ్మతమైనటువంటి శాంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరో చోటికి వెళ్ళిపోవడం ఏమిటి? శ్రీ మహావిష్ణు అవతరించిన వంశాన్ని ఒక బ్రాహ్మణుడు శపించడం ఏమిటి? కృష్ణార్జునులు మహావీరులు ఎందరో సంహరించి భూభారాన్ని తగ్గించారు కదా. శ్రీకృష్ణుడి భార్యలను దొంగలు దోచుకుంటే అర్జునుడు ఏమీ చేయలేకపోయాడు. ఎందుకని? అంతటి పతివ్రతలకు అలాంటి కష్టం ఎందుకు వచ్చింది? అది సరే, ఇంతటి వసుదేవుడు పుత్రశోకం చవి చూశాడు, కడపటికి అపమృత్యు కబళించింది. ఏమిటి అన్యాయం? శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా? దుఃఖాలేనా? ద్రౌపది అయోనిజ కదా, యజ్ఞవేదిక నుంచి పుట్టింది కదా, మహాసాధ్వి కదా, లక్ష్మీదేవి వంశ కదా, ఆవిడెన్ని కష్టాలు పడింది. నిండు కొలువులు, అవమానాలు, దుశ్శాసనలు, జుట్టు పట్టుకుని లాగడాలు, వలువలు వలవడాలు, అడవిలో జయదద్రుడి దౌర్జన్యం, కొలువులో కీచకుడి దుర్మార్గం, చివరికి అశ్వత్థామ దురాగతంతో తీరని పుత్రశోకం. అలాగే దేవకీదేవి 6 పుత్రుల్ని కోల్పోయింది. సాక్షాత్తు దైవమయ్యుండి సమర్థుడయ్యుండి శ్రీకృష్ణుడు ఏం చేసినట్టు? ఈ పతివ్రతలకు అన్ని కష్టాలు రావడం ఏంటి? సరే, ఇవన్నీ కాసేపు ఇలా ఉంచుదాం. శ్రీహరి కాపాడలేకపోయాడు అనుకుందాం. కనీసం తానైనా కాపాడుకోలేడా? ఉగ్రసేనుడు దాసుడే సేవలు చేశాడేమిటి? ఇది మరీ విడ్డూరంగా ఉంది. రుక్మిణీదేవిని దొంగలా అపహరించుకుపోవడం, జరాసంధుడికి భయపడి పారిపోవడం, సముద్రంలో ద్వారక నిర్మించుకోవడం, ఇవన్నీ వింతలే, ఇన్ని సందేహాలే. నువ్వు సర్వజ్ఞుడు అంచేత నిన్నే అడుగుతున్నాను. సవిస్తారంగా సమాధానాలు చెప్పి నా సందేహాలు తీర్చు. అన్నింటికన్నా మించి అతి రహస్యమైన సందేహం మరొకటి ఉంది. ఎంతకీ అది నన్ను విడిచిపెట్టడం లేదు, అలాగని సమాధానము దొరకటం లేదు. నీ చెవిని వేస్తాను, వీలు వెంబడి జవాబు చెబుతూ గాని. అదే ద్రౌపది విషయమే. లోకంలో ఎక్కడైనా ఉందా? ఒక కులాంగనకు 5గురు భర్తల? జుగుప్సంగా లేదు? పశుధర్మం కాదు? సదాచారం ఒప్పుతుందా? ఇంకో సంగతి, భీష్ముడు దేవాంశ సంభూతుడు కదా, వంశరక్షణ విషతో అక్రమ సంతానానికి అనుమతిస్తాడా? గోళకులను పాలకులుగా నిలబడతాడా? ఇంతకన్నా ధర్మహాని ఉందా? వంశం అంతరించిపోవడం నయం కాదు. ఎలాగోలా పుత్రుని పుట్టించుకోవాలి, ఈ వంశం నిలబెట్టుకోవాలంటూ మహర్షులు చేసిన ధర్మ నిర్ణయాన్ని, ధర్మ ప్రచారాన్ని నేను అసహ్యించుకుంటున్నాను అన్నాడు. అప్పుడు రాసుడు, జనమేజయ, అతి మహత్తరమైన కృష్ణ చరిత్ర విశదీకరిస్తాను, తెలుసుకో. నీ సందేహాలన్నింటికీ సమాధానాలు లభిస్తాయి. అదీకాక ఇది అద్భుతమైన దేవి చరిత్ర కూడా. ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖిస్తూ దీనురాలై గోరూపం ధరించి దేవలోకానికి వెళ్ళింది. శుక్రుడు ఆ దీనావస్థను గమనించి, ఏమిటమ్మా కారణం? ఎవరు నిన్ను హింసించారు? నీకు వచ్చిన భయం ఏమిటి? ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఆప్యాయంతో పలకరించాడు. దుఃఖం ఆపుకోలేక భూదేవి భావురుమంది. సచీపతి, దుఃఖం ఎందుకని అడుగుతావా? తెలియకే అడుగుతున్నావా? చూడు, నేనెంత భారాన్ని మోస్తున్నానో. నన్ను ఎవరెవరు వెళ్తున్నారో గమనించు. జరాసంధ, శిశుపాల, రుక్మి, కంస, నరక, శాల్వ, కేశ, ధేనుక, వత్సక ప్రభృతులు నాకు ఏలికలు. ముచ్చటగా చెప్పుకుందాం అంటే ఒక్కడు సద్గుణం లేనివాడు, సర్వధర్మహీనులు, సకల దుర్గుణ విరాజితులు. వీళ్ళు పరస్పర విరోధులు, మదోన్మత్తులు, కాలరూపులు, పాపాచారులు. నిరంతరం ఒకరితో ఒకరు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు. ఈ పాపభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. ఏం చెయ్యాలో, ఎవరిని శరణు వేయాలో తోచక ఆత్మీయుడు కదా అని నీ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాను. ఏదైనా ఉపాయం చెప్తామని ఇలా వచ్చాను. ఆనాడు విష్ణుమూర్తి వరావతారం ధరించి నాకు చేసింది ఉపకారమే అనుకున్నానని ఇప్పుడు అనిపిస్తోంది. అది ఉపకారం కాదు, అపకారమే అని. చిన్న దుఃఖం నుంచి పెద్ద దుఃఖంలోకి తెచ్చిపడేసినట్లయింది. కశ్యపాత్మతుడు దుష్ట హిరణ్యాక్షుడు నన్ను లొంగజుట్టి మహాసముద్రంలోకి విసరిస్తే
శ్రీహరి వరాహరూపం ధరించి హిరణ్యాక్షుని సంహరించి తన బంగారు కోర మీద నన్ను తెచ్చి స్థిరంగా నిలబెట్టాడు కదా. అప్పటి నుంచి స్థిర అనే పేరు నాకు దక్కింది కదా. ఇప్పటి పరిస్థితి చూస్తే అది అపకారమే అనిపిస్తోంది. అలా చేసి ఉండకపోతే పాతాళంలో సుఖంగా ఉండేదాన్ని. ఆ పాపాత్మల చేతుల్లో పడి ఇంత పీడ అనుభవించవలసిన దుర్దశ ఉండేది కాదు. ఇంద్ర, ఈ దుష్టుల భారాన్ని నేను ఇంక మొయ్యలేను. 28వ కలియుగం రాబోతోంది. ఈ పాపభారం ఇంకా పెరిగిపోతుంది. అప్పుడు ఎలాగూ రసాతలం పోక తప్పదు. ఈలోగా ఈ దుఃఖ సముద్రం నుంచి నన్ను గట్టెక్కించు, భారం తొలగించు, నీ కాళ్ళు మొక్కుతాను. ఇంత దయనీయంగా భూదేవి అభ్యర్థిస్తే ఇంద్రుడు చలించిపోయాడు. అమ్మా, నేనేం చేయగలనమ్మా? నీ బాధ ఆర్చలేను. బ్రహ్మదేవుడు దీనికి సమర్థుడు. అతన్ని శరణు వేడు, నేను తోడు వస్తాను, పద. ఇదే నేను చేయగలను ఉపకారం అన్నాడు. దేవతా పరివారంతో ఇంద్రుడు వెంట రాగా భూమాత సత్యలోకానికి వెళ్ళింది. చతుర్ముఖుడు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశాడు. పొంగి వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడకొంగుతో కళ్ళు బొత్తుకుంటూ భూదేవి బదులు పలికింది. సరస్వతి వల్లభ, కలికాలం రాబోతోంది. చాలా భయంగా ఉంది. ప్రజలంతా పాపాచారులైపోతున్నారు. పాలకులు దుర్మార్గులవుతున్నారు. పరస్పర విరోధులవుతారు. రాక్షసులు బాగా మారిపోతారు. అన్నీ దొంగ పనులే చేస్తారు. ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. నాకు ఆ భారం పెరిగిపోయింది. మొయ్యలేకపోతున్నాను. ఒక్కొక్కరికి ఎంతెంత సైన్యమని ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం వదిలించు. ఇందుకోసమే కోరి నీ దర్శనానికి వచ్చాను. భూదేవి, ఇది నా వల్ల పని అయ్యేది కాదు. జనార్దనుడే సమర్థుడు. పద, నేను వస్తాను. అతడిని అభ్యర్థించుదామని బ్రహ్మదేవుడు హంసవాహనంపై బయలుదేరాడు. అందరూ విష్ణు సదనం చేరుకున్నారు. ముందుగా చతుర్ముఖుడు శ్రీ మహావిష్ణువుని స్తుతించాడు. మధుసూదన, నువ్వు సహస్ర శీర్షుడవు, సహస్రాక్షుడవు, సహస్రపాదుడవు, వేద పురుషుడవు, దేవదేవుడవు, సనాతనుడవు. భూత భవిష్యత్ వర్తమానాలు నీకు స్పష్టంగా తెలుసు. మాకందరికీ అమరత్వాన్ని ప్రసాదించింది నువ్వే. నువ్వు ఎంతటి మహిమాతుడో ఎవరూ గ్రహించలేరు. జగత్కర్తవు నువ్వే, రక్షకుడువు నువ్వే, భక్షకుడువు నువ్వే, సర్వ జగత్తుకు ప్రభువు నువ్వు. విరించి ఇలా స్తుతిస్తూ ఉంటే విష్ణుమూర్తి ప్రసన్నుడయ్యాడు. అందరికీ దర్శనం అనుగ్రహించాడు. స్వాగతం పలికాడు. ఏ పని మీద వచ్చారని ప్రశ్నించాడు. భూదేవి పక్షాన బ్రహ్మదేవుడు పలికాడు. దయానిధి, కలియుగం రాబోతోంది కదా, కనుక ఆ ద్వాపరాంతంలో నువ్వు భూలోకాన అవతరించి దుష్టులను సంహరించి భూభారాన్ని తగ్గించు, భూదేవి ఆవేదన తీర్చు అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా పలికాడు. భూదేవి, బ్రహ్మదేవతలారా, ఈ విషయం నేను స్వతంత్రుని కాదు. నేనే కాదు, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని ఎవ్వరూ స్వతంత్రులు కాదు. సృష్టి అంతా యోగమాయా వశం పదం. బ్రహ్మాది పర్యంతం గుణసూత్రాధికమై నడుస్తోంది. ఆ మహామాయ తన ఇష్ట ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలాగే చేస్తుంది. మనమందరం ఆ మాయాశక్తికి వశులమే. నేను స్వతంత్రుడిని అయితే ఎక్కడో సముద్రంలో ఓ చేపగానో ఓ తాబేలుగానో జన్మిస్తానా? ఆలోచించండి. పశుజన్మలో భోగం ఉందా, కీర్తి ఉందా, సుఖం ఉందా? పోనీ అంటే క్షుద్ర జంతువుగా ధరించడంలో ఏమైనా మహాపుణ్యం ఉందా? వరాహం అయ్యాను, నరసింహం అయ్యాను, వామనుడిని అయ్యాను, పరశురాముడిని అయ్యాను. ఎందుకు అయ్యానంటారు? ఈ రూపాలు కానీ ఆ చేసిన పనులు కానీ ఎవరైనా ఎప్పుడైనా ఇష్టపడతారా? 21 సార్లు క్షత్రియ సంహారం చేసి పరశురాముడిగా నెత్తురుటేర్లు సృష్టించాను. ఇది ఎంత ఘోరం, ఎంత నీచం! గర్భస్థ శిశువులు కూడా సంహరించాను. ఇదంతా ఇష్టపడే చేశానంటారా? తర్వాత దాశరథిగా అవతరించాను. దండకారణ్యంలో నివసించాను. జటావల్కలాలు ధరించి మునివృత్తిని అవలంబించాను. భీషణ నిర్జనారణ్యంలో ఒంటరిగా జీవించాను. వేటాడి సంపాదించుకున్న పచ్చిమాంసంతో కాలం గడిపాను. ఇది ఇష్టపడవలసిన విషయమా, సిగ్గుపడవలసిన విషయమా? మీరే చెప్పండి. బంగారులేడు కనపడితే అది రాక్షసుడిని గ్రహించలేకపోయాను. దశకంఠుడి ప్రణాళికను గుర్తించలేకపోయాను. కుటీరంలో జానకి ఒంటరిగా వదిలేసి
వెంటబడ్డాడు వెంటబడ్డాను. లక్ష్మణుడు కూడా సీతను అలాగే వదిలేసి వచ్చేశాడు. నా మాట లక్ష్య పెట్టకుండా వచ్చేశాడు. ప్రాకృత పురుషులం అయిపోయాం. రావణుడు బుచ్చి రూపంలో ధరించి వచ్చి జానకిని అపహరించాడు. అప్పటికి నా శోకం ఇప్పటి నన్ను భయపడుతోంది. అడవులన్నీ మారుమోగేటట్లుగా విలపించాను. కార్యవశాత్తు సుగ్రీవుడితో మైత్రి కుదుర్చుకుని ప్రతిజ్ఞ చేసి వాలిని అన్యాయంగా సంహరించాను. శపించకుండా వారించాను. వానరుల సహాయంతో లంకను చేరుకున్నాను. నేను నా సోదరుడు నాగపాశబద్ధులమై మూర్ఛపోయాం. ఇదేమిటని అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. అప్పుడు గరుత్మంతుడు దయతలిచి వచ్చాడు కనుక సరిపోయింది. నాగపాశ విముక్తులం అయ్యాం. అప్పుడు నేనెంత దిగులు పడ్డానో మీకు తెలుసా? దైవం ఇంకా ఏమేమి కష్టాలు కలిగిస్తుందో చూద్దాం అనిపించింది. రాజ్యం పోయింది. వనవాసం ప్రాప్తించింది. తండ్రి మరణించాడు. ప్రియభార్య అపహరింపబడ్డాది. కష్టసాధ్యమైన యుద్ధం దాపురించింది. నిర్ధనుడై అసహాయుడై పాదాచారినై భార్యతో కలిసి 14 ఏళ్ళు గాఢారణ్యంలో గడిపాను. క్షత్రియుడినై పుట్టి బోయివాడుగా జీవించాను. దైవం అనుకూలించి జయించాను. రావణుడు మరణించాడు. సీతను తెచ్చుకున్నాను. అయోధ్యను తిరిగి పొందాను. ఈ భోగాలు మాత్రం ఎంతకాలం? లోకోపవాదానికి భయపడి సీతను అడవుల్లో వదిలేశాను. మళ్ళీ నా దుఃఖం నాదే. భార్యావియోగం దుఃఖం వద్దు, పగవారికైనా వద్దు. కడపటికి భూమిని చీల్చుకుని నా సీత పాతాళానికి వెళ్ళిపోయింది. రామావతారంలో ఇన్ని రకాలుగా ఇంతింత దుఃఖం అనుభవించానంటే నేను స్వతంత్రుడినో పరతంత్రుడినో మీరే ఊహించుకోండి. చతుర్వదన, నీకు తెలుసు కదా, నువ్వు రుద్రుడు ఇంద్రుడు అందరూ పరతంత్రులే. అందరం ఆ మహామాయకు ఆధీనులమే. దేవతలారా, మనమంతా మాయామోహితులమై ఈ తత్వాన్ని గ్రహించలేకపోతున్నాం. జగద్గురువును స్మరించలేకపోతున్నాం. సచ్చిదానందుడు, అవ్యయుడు, శాంతుడు అయిన పరమపురుషుడిని మర్చిపోతున్నాం. నేను విష్ణువుణ్ణి, నేను విరించిని, నేను శివుణ్ణి అని అహంకరించి మోహితులమవుతున్నాం. అది సనాతనము పరాత్పరము అయిన వస్తువు అని తెలుసుకోలేకపోతున్నాం. ఇంద్రజాలకుడి చేతిలో కొయ్య బొమ్మల్లాగా నేను ఇంతే. ఎప్పుడూ మాయామోహితుడినై ప్రవర్తిస్తూ ఉంటాను. పద్మసంభవ, కల్పారంగంలో నువ్వు, నేను, శివుడు కలిసి క్షీరసముద్ర మధ్య భాగాన మణిద్వీపంలో, మందార తరుఛాయలో, రాసమండలంలో ఆ మహామాయను, ఆదిపరాశక్తిని దర్శించాం కదా. సర్వకామప్రదైన ఆ శక్తిని అందరూ కలిసి స్తుతించండి, మనస్సుల్లో స్మరించండి. శ్రీ మహావిష్ణువు ఇలాగా సలహా ఇవ్వగానే బ్రహ్మాదేవతలంతా సకల భువనేశ్వరుని మనసారా స్మరించారు. ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది. దేవతలంతా ముక్తి కంఠంతో స్తుతించారు. జగన్మాత, సాలేడు నుంచి దారంలాగా, నిప్పు నుంచి రవ్వలాగా ఈ జగత్తు నీ నుంచి ఆవిర్భవించింది. చరాచర జగత్తంతా నీ మాయాశక్తికి లోబడి ఉంటుంది. ఓ భువనేశ్వరి, ఓ కరుణాసముద్రమ, నీకు ఇవే వందనాలు. నిన్ను తెలుసుకోలేకపోతే భవబంధాలు ఏర్పడతాయి. నిన్ను తెలుసుకుంటే భవబంధాలు నశిస్తాయి. నువ్వు జ్ఞానరూపవు. దేవి, మమ్మల్ని నడిపించు. ఓ మహాలక్ష్మి, మహాశక్తి, మమ్ము నడిపించు. ఓ భువనార్తిహారిని అనుగ్రహించు. మా కోరిక సఫలం చేసి దుఃఖాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించు. రాక్షసులను మట్టుబట్టి భూభారం తగ్గించు. దేవతలను రక్షించడం, దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా. కంస, కేసి, సాల్వ, జయద్రథాదులు మదోన్మత్తులై భూగోళం మీద వీరవిహారం చేస్తున్నారు. వాళ్ళందరినీ సంహరించి భూదేవికి భారం వదిలించు. త్రిమూర్తులకు కూడా లొంగని దానవులను నువ్వు ఒక కేళీ విలాసంగా అంతమొందించగలవు. నీ శక్తి లేనిదే త్రిమూర్తులు ఏమీ చేయలేరు కదా. అనంతుడు ఈ భూమిని ధరించలేడు కదా. ఓ చంద్రకళావతంస, మా విన్నపం ఆలపించి మా ధైర్యం తొలగించు అని బృందగానంగా అందరూ కలిసి స్తుతించారు, అభ్యర్థించారు. జగన్నాయికి, సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు. లక్ష్మీదేవి లేనిదే విష్ణుమూర్తి రక్షించలేడు. పార్వతీదేవి లేనిదే శివుడు సంహరించలేడు. వారికి ఆ శక్తులను సమకూర్చిందానివి నువ్వే కదా అని ఇంద్రుడు ప్రత్యేకంగా స్తుతించాడు. ఓ త్రిలోకి, నీ కళావైభవం మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం, ప్రభుత్వం చలాయిస్తున్నాం. నిజానికి సమస్త విభవేశ్వరివి నువ్వే అని విష్ణుమూర్తి కొసమెరుపుగా ఈ స్తోత్రపాఠానికి ముక్తాయింపు ఘటించాడు.
జగదీశ్వరి మనస్సు ఆనందంతో పులకించింది. దేవతలారా, పనేమిటో చెప్పండి, ఆందోళన పడకండి. అది ఎంతటి అసాధ్యమైన సురుల కోరిక తీరుస్తాను. మీకు కానీ ఈ భూదేవి కానీ వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అడిగింది. అడిగిందే తడవుగా దేవతలంతా ఏకకంఠంతో వివరించారు. భువనేశ్వరి, పాలకులు దుష్టులను పీడిస్తూ ఉంటే భూదేవి శోకిస్తూ వణికిపోతూ అది భరించలేక భూదేవి వణికిపోతూ మా దగ్గరకు వచ్చింది. భూభారం తగ్గించమని అభ్యర్థించింది. దీనికి సమర్థురాలు నువ్వే అని నిన్ను ప్రార్థించాం. ఇది మా దేవతలందరి అభ్యర్థన. దయచేసి పూనుకొని భూభారం తగ్గించు. దుష్టులను వెంటనే సంహరించు. ఇది వరలో నువ్వు మహిషాసులను సంహరించావు. వాడి సహాయకులను కోట్లాదిగా మట్టుబెట్టావు. శుంభ నిశుంభ రక్తబీజ చండ ముండ దోమ్రలోచన దుర్ముఖ దుస్సహ కరాళికాది మహాదైత్యవీరులను క్రూరాతి క్రూరులను అవలీలగా అంతమొందించావు. మళ్ళీ ఇప్పుడు అలాంటి అవసరం వచ్చింది. దేవతా శత్రువులైన దుష్టభూబుధులను వెంటనే సంహరించి భూదేవిని రక్షించు తల్లి. దేవతల ప్రార్థనలను శ్రద్ధగా ఆలకించిన పరాశక్తి పెద్ద పట్టును నవ్వింది. కన్నొసలు ఎరుపెక్కాయి. మేఘ గంభీర స్వరంతో ఇలా పలికింది. ఇది ఈరోజు ప్రార్థన. ఈరోజు భాగవతం ఇంతటితో స్వస్తి.